చూడండి, ముందు మనం డ్రగ్స్ కిట్స్ చూసాం. అది డ్రగ్స్ నేటి సమాజానికి ఎంత ఇబ్బందిగా ఉందనే విషయాన్ని ఏ విధంగా అయితే పిల్లలకి ఒక ఆర్టికల్ ద్వారా, ఆర్ట్ ద్వారా తెలియజేయడం జరిగిందో, అలాగే ఈ మొబైల్ అనేది ఏ విధంగా మన లైఫ్ ని, పిల్లల యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తుంది అనే విషయాన్ని మీకు చిన్న ఆర్ట్ రూపంలో ప్రజెంటేషన్ చేస్తున్నారు చిన్నపిల్లలు. అందరూ ఆసక్తిగా చూసి వాళ్ళని ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నారు. మన ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ మొబైల్ కిడ్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ఓకే, మంచి క్లాప్ తో వాళ్ళని ఒకసారి ఎంకరేజ్ చేద్దాం. స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోకి స్వాగతం, సుస్వాగతం. ఈ కాలంలో ముందెన్నడూ చూడని ప్రపంచంలోకి స్మార్ట్ ఫోన్ ద్వారా సోషల్ మీడియాలోకి వెళ్తున్నాం. మన లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరి జీవితం ఫోన్ అనున్నది ప్రముఖ పాత్ర వహిస్తున్నది. ఇదే ఒక వ్యసనంగా మారింది. సొసైటీలో మనం ముందుకు వెళ్ళడానికి ఫోన్ పై ఎక్కువగా ఆధారపడుతున్నాం. మన లైఫ్ లో ఫోన్ ఎక్కువ వాడుతున్నామా లేదా ఫోనే మనల్ని వాడుతుందా? ఒక్కసారి అందరూ ఆలోచించండి. సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది. మనం దీన్ని పక్కన పెడదామనుకున్నా పెట్టలేకపోతున్నాం. దీన్ని పట్టించుకోకుండా ఉన్నామనుకున్నా ఉండలేకపోతున్నాం. ప్రజలు ఎక్కువసేపు సోషల్ మీడియా పైనే తమ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. దీనికి చాలా అనారోగ్యమైనటువంటి కారణాలను పిల్లలు ఫేస్ చేస్తున్నారు. దీన్ని చూపించడానికే మేము ఈ స్కిట్ చేస్తున్నాం. లెట్ us introduce our Facebook. సోషల్ మీడియా స్టార్ట్ అయినది నా నుండి. నాలో చాటింగ్, మెసేజెస్, లైక్, షేర్ ఉంటాయి. నేను లేనివి కూడా క్రియేట్ చేస్తాను. తెలుగు బుక్, ఇంగ్లీష్ బుక్ లాగా నేను కూడా మీ లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ బుక్ అయ్యాను. బోర్ కొడితే చాటింగ్, నచ్చితే లైక్, వీలైతే షేరింగ్ అన్ని మీతోనే చేయిస్తాను. రియల్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ తగ్గించి నాలోనే అన్ని జరిగిపోయేలా చేస్తాను. నాతో పాటు నా ఫ్రెండ్స్ ని కూడా కలవండి. నేను వాట్సాప్ ని ప్రపంచమంతా నా పిడికల్లోనే ఉంది. వాట్సాప్ పుణ్యమాని ప్రతి ఒక్కరికి ఒక స్టేటస్ వచ్చింది. నేను ఫేస్బుక్ కన్నా లేట్ గా వచ్చిన దాన్ని. అందరినీ నా వైపే లాక్కున్నారు. నేను నా స్టేటస్ చూడకుండా ఎవరికి నిద్ర పట్టదు. ఈ మధ్య కమ్యూనిటీ ఫార్మేషన్ కూడా నేర్చుకున్నాను. నేను యూట్యూబ్ ని అమ్మ యూట్యూబ్ లో వంట నేర్చుకుంటాది. నానమ్మ యూట్యూబ్ లో సీరియల్ చూస్తుంది. నాన్న యూట్యూబ్ లో షేర్ మార్కెట్ చూస్తారు. పిల్లలు కార్టూన్ చూస్తారు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, గంటను నొక్కండి. నేనే ఇన్స్టాగ్రామ్ ని, నాలా అందరూ ఉన్నారు. నేను క్రియేటర్ని, నాలా చిన్న పిల్లలు, నేతలు, అభినేతలు, స్పెషల్ యూత్ అందరూ రీల్స్ చేసి పిచ్చెక్కిపోతున్నారు. నేను గూగుల్ని, నాకు అన్నీ తెలుసు. ప్రపంచంలో ఎవరికి ఏమీ తెలియకపోయినా నన్ను అడగాల్సిందే. ప్రపంచానికి నేనే రాదు, నేనే రాని. I have my assistants like Google Map, Google Pay, Google Photos. They search me from dictionary to research. If you close me accidentally, I close all your tabs. అమ్మా మ్యాథ్స్ టీచర్. నేను బిజీగా ఉన్నాను, మీ అన్నతో అడుగుకో. అన్న, నాకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. నాకు బిజీగా ఉంది, తర్వాత మమ్మీ దగ్గర. మమ్మీ నాకు ఇది ఎగ్జామ్ ఉంది మ్యాథ్స్. సరే, నీ రూమ్ లో ఉండిపో, నేను మళ్ళీ వచ్చి చెప్తాను. అమ్మ సెల్ చూస్తా, నేనేంటో సెల్ చూస్తా, ఫోటోస్ చూస్తా, వాట్సాప్ చూస్తా, ఫేస్బుక్ చూస్తా.
ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తా. ఊరికి ఒక్క ల్యాండ్ ఫోను ఉంటే ఎక్కువ నాడు, ఇంట్లో 5 సెల్ ఫోను లేకుంటే 20 నాడు. లాగే తొడగడు పోరగాడు, ఏమో ఆటలు ఆడుతాడు, లాగేసుకున్న పోరగాడు గూగుల్ తల్లినే అడుగుతాడు. రంగు రంగుల లోకమది బొంగరములే తిప్పుతుంది, రంగు రంగుల లోకమది బొంగరములే తిప్పుతుంది. మాయాజాలం అరే గందరగోళం, మాయాజాలం 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 ఈ అంతర్జాలం. ఒరే నువ్వు నా ముఖం ఏం చేస్తున్నారా? వెళ్ళి డాక్టర్ కాండి. ఎవరు? వస్తున్నాను, వస్తున్నా. ఏమైందమ్మా? ఏమో తెలియదు, ఉంటూ కళ్ళ తిరిగి పడిపోయారు. ఏం పెట్టారు మీరు ఈరోజు తినడానికి? ఏం లేదు, నార్మల్. మీ అబ్బాయికి కళ్ళన్నీ చాలా రెడ్గా అయిపోయినాయమ్మా. డిహైడ్రేషన్ కూడా ఎక్కువ ఉన్నట్టుంది. మీరు ఈ అబ్బాయిని పట్టించుకోవట్లేదు. మొబైల్ కింద పడిందంటే మొబైల్ చూస్తూ పడిపోయాడని దీని అర్థము. చూడండి కళ్ళు ఎంత రెడ్గా అయినాయో. అంటే మీరు పిల్లవాడిని పట్టించుకోకుండా ఫోన్ని పట్టించుకుంటున్నట్టున్నారు ఎక్కువ. బాబు బాబు లే లే, లే. చూడు బాబు వణుకుతున్నాడు ఈ అబ్బాయి. చేతులు చూడండి ఎంత షివరింగ్ ఉన్నాయి. సెల్ చూసి రేడియేషన్ ఎక్కువ అయిపోయి చేతులన్నీ వణుకుతున్నాయి. మీ పేరెంట్స్ ఇలా చేస్తే ఎట్లా? ఫస్ట్ మీరు మారాలా బాబు. ఫస్ట్ మీ మమ్మీ మొబైల్ చూసిందా, నువ్వు చూసావా? చూడండి మీ అబ్బాయే చెప్తున్నాడు. ఫస్ట్ మీరు మొబైల్ చూడటం మానేయండి, తర్వాత పిల్లలతో మానిపించండి. ఓకేనా? సరే. పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఇలా మీరు పిల్లలకి మొబైల్ ఇస్తూ వీళ్ళకి అలవాటు చేస్తే బ్రెయిన్ హ్యామరేజెస్ వస్తాయి, నర్వ్స్ వీక్నెస్ వస్తుంది, మూడ్ స్వింగ్స్ కూడా వస్తాయి. తర్వాత మీ ఇష్టం. మీ పిల్లలు మీ చేతిలో, మీ బాధ్యత అది. అర్థమైందా? థ్యాంక్ యూ చిల్డ్రన్, వెరీ గుడ్. చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అమ్మ మొబైల్ ఎంత ఇబ్బంది పడుతుందో చూసారా? అంటే మొబైల్ యూసేజ్ లేనిది ఏమన్నా ఇక్కడ యూట్యూబ్, తర్వాత ఫేస్బుక్, అలాగే మనం మార్నింగ్ లేచి ఫస్ట్ మన ఇష్టమైన దేవుడి ముఖం లేదా వైఫ్ ముఖం, హస్బెండ్ ముఖం, వైఫ్ చూస్తాం లేదు తెలియదు కానీ వాట్సాప్ స్టేటస్ పడుకునే ముందు, లేచే ముందు ఎవరు మనకి మెసేజ్ పెట్టారో చూడటం అనేది సర్వసాధారణమైంది. కానీ అది పిల్లలకి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనే విషయాన్ని గమనించి అందరూ కొంచెం మొబైల్ పిల్లలను దూరంగా ఉంచుతారని చాలా మీరు అబ్జర్వ్ చేస్తే స్క్రీన్ టైం అంటాం దాన్ని. మొబైల్ మనం చూసే టైం స్క్రీన్ టైం అంటాం. స్క్రీన్ టైం ఒక ½ అవర్ మనం స్పెండ్ చేస్తే మన మైండ్ లో ఉండే నర్వ్స్ అనేవి యాక్టివేట్ అవ్వడం, అంటే నర్వ్స్ సిస్టమ్ దెబ్బతినడం జరుగుతుంది. ఆ విషయాన్ని చిల్డ్రన్స్ అందరికీ చెప్పడం జరిగింది. అదే ఈ స్కిట్ లో మనం చూపించే విషయం.